హలో. చాలాసార్లు చెప్పాలి అనుకుని మొదలు పెడతాము, కానీ మర్చిపోతాం మధ్యలోనే. ఇంకా ఎదురుకుండా పెట్టిన వస్తువే వెతుకుతూ ఉంటాము, కానీ అది కనపడదు. అండ్ థర్డ్ వన్, విచ్ ఇస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్, చిన్న చిన్న విషయాలు కొంచెం కష్టపడతాం అర్థం చేసుకోవటానికి. మీరు కూడా ఈ మూడింటిని ఏదో ఒక సందర్భంలో ఫేస్ చేసే ఉంటారు కదా. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 ఇష్యూస్ కూడా మనం లాంగ్ టర్మ్ స్ట్రెస్లో ఉన్నామనడానికి జస్ట్ సిమ్టమ్స్. నౌ లెట్ us అండర్స్టాండ్ వన్ బై వన్. ఫస్ట్ది, చెప్పాలి అనుకున్న విషయాన్ని చెప్తూ ఇన్ బిట్వీన్ మర్చిపోవటం. దీనిని బ్రెయిన్ ఫాగ్ అంటారు. లాంగ్ టర్మ్ స్ట్రెస్ వల్ల మన బ్రెయిన్ ఒక స్టక్ మోడ్లోకి వెళ్ళి ఫ్రీజ్ అవుతుంది. చెప్పాలి అనుకున్న విషయాల్ని ఆర్టిక్యులేట్ చేసుకోలేకపోతుంది. దీనివల్ల మన రిలేషన్షిప్స్లో మిస్కమ్యూనికేషన్ ఎక్కువైపోతుంది. మనకు కూడా ఇదేంటి నేను మర్చిపోతున్నాను అని మన మీద మనకి డౌట్ వచ్చేస్తుంది, రైట్? మరి దీనిని ఎలా ఓవర్కమ్ చేయాలి? మీరు ఏదైతే విషయాన్ని మీరు చెప్పాలి అనుకుంటున్నారో రైట్ డౌన్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్. అండ్ ఆల్సో ఒకసారి మెంటల్లీ టాక్ టు యువర్ సెల్ఫ్. దట్స్ కాల్డ్ యాజ్ అ పాజిటివ్ మెంటల్ సెల్ఫ్ టాక్. ఈ పాజిటివ్ మెంటల్ సెల్ఫ్ టాక్ వల్ల ఏమవుతుంది అని అంటే, విషయం మీద మీకు ఫోకస్ ఉంటుంది. తద్వారా మీరు చెప్పాలి అనుకున్న విషయాన్ని కరెక్ట్గా కమ్యూనికేట్ చేయగలుగుతారు. నౌ కమింగ్ టు సెకండ్ వన్, వెతుకుతున్నవి ఎదురుకుండా ఉన్నా కూడా కనబడకపోవడం. దీన్ని మనం విజువల్ ఓవర్లోడ్ అంటాం. స్ట్రెస్లో మనం ఎక్కువ కాలం ఉన్నాము అనడానికి ఇది వన్ ఆఫ్ ద సిమ్టమ్. ఇది ఎందుకు జరుగుతుంది అంటే, విజువల్గా తీసుకునే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ ప్రాసెస్ చేయలేకపోతుంది. అందుకని మనం ఎదురుకుండా ఉన్న వాటిని కూడా చూడలేకపోతాం. అగైన్ మన మీద మనకి డౌట్ వచ్చేస్తుంది. ఫర్ సింపుల్ టెక్నిక్ తోటి వీ కెన్ కమ్అట్ ఆఫ్ ఇట్. అదేంటంటే, వెన్ యూఆర్ సర్చింగ్ ఫర్ ఎనీథింగ్, మీరు వెతుకుతూ ఉన్నప్పుడు అది కనపడకపోతే జస్ట్ ఉన్న చోటనే నిలబడి కళ్ళు మూసుకొని టేక్ 5 స్లో బ్రీత్స్ అండ్ టెల్ టు యువర్ సెల్ఫ్, ఇప్పుడు నేను వెతుకుతున్నది నాకు కనిపిస్తుంది. జస్ట్ రిపీట్ దిస్ సెంటెన్స్. దీనివల్ల మీ బ్రెయిన్కి కళ్ళ నుంచి వచ్చే ఇన్పుట్కి కోఆర్డినేషన్ ఏర్పడి వెతికింది దొరుకుతుంది. లాస్ట్ సిమ్టమ్, బట్ వెరీ ఇంపార్టెంట్ వన్, మన లాజిక్ అండ్ రీజనింగ్ కూడా ఎఫెక్ట్ అవ్వడం. దానివల్ల మనం సింపుల్ కాన్సెప్ట్స్ని అర్థం చేసుకోలేకపోవడం. దీనివల్ల ఏమవుతుంది, మన మీద మనకి డౌట్ వచ్చేస్తుంది, లో సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అయిపోతుంది. మరి ఇది ఎందుకు అవుతుంది? బికాజ్ వీఆర్ టేకింగ్ టూ మచ్ కాంటెంట్. చాలా ఇన్ఫర్మేషన్ కాంటెంట్ రూపంలో తీసుకుంటున్నాము అండ్ దానిని ఎక్కడా ఉపయోగించట్లేదు. మరి ఏం చేయాలి? జస్ట్ ఫర్ 10 minutes a day సిట్ ఇన్ నథింగ్నెస్. డిజిటల్ డీటాక్స్ అన్న పెద్ద పదాలు నేను వాడను, కానీ ఒక 10 minutes ఎఫెక్టివ్గా ఏమీ చేయకుండా ఉండండి. దిస్ విల్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్స్ కెపాసిటీ టు ప్రాసెస్ ద ఇన్ఫర్మేషన్. అండ్ దాని నుంచి మనం ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామో దాని నుంచి బయటపడటానికి ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది ఈ 10 minutes ఆఫ్ నథింగ్ టైం. స్ట్రెస్ ఫ్రీ లైఫ్ మన హెల్త్కి, మన హ్యాపీ లైఫ్కి చాలా ఇంపార్టెంట్. ఈ 3 స్ట్రాటజీస్లో ఏదైనా ఒకదాన్ని మీరు ఫేస్ చేస్తున్న ప్రాబ్లంకి అప్లై చేసి ప్రయారిటైజ్ యువర్ మెంటల్ హెల్త్ అలాంగ్ విత్ యువర్ ఫిజికల్ హెల్త్. Hope this video finds you in right time. Subscribe for more content.